అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం, సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ కేసు అరెస్ట్ చేయటం, ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విజయంకే విడిచిపెడుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరు ఏం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు, తర్వాత మన ఎవరిది రమణాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటా కాదు, దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరు ఏం చేస్తారన్నారే పొద్దున రా కమాన్ అంట. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది, అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా తిరుపతి లడ్డూ ప్రసాదానికి వెళ్తే అందులో ఇవి కలిసింది, అది కలిసింది, పందికోవు కలిసింది, గోమాంసం కలిసింది, ఇష్టం వచ్చినట్టుగా మీరు కామెంట్లు చేస్తున్నారు. అవి రుజువయ్యాయి, అది కాదు అని రుజువైంది. ఎంక్వైరీ వేసినటువంటి అధికారులే చెప్పారు అది కాదు అని చెప్పినా కూడా మీరు వెంటనే మళ్ళీ ఇంకోటి ఇవాళ సింగిల్ మెన్ కమిషన్ ఇస్తుంది. ఏం చేయడానికి మీరు అందరినీ ఇదంటించడానికి చూస్తున్నారా? కాబట్టి ఈ పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించే ప్రసక్తే లేదని మీకు నేను మనవి చేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.